చిత్తూరు జిల్లా పలమనేరులో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్డీఓ మనోజ్ కుమార్ పాల్గొన్నారు. ఇక పలమనేరు నుంచి చిత్తూరు కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక ర్యాలీతో స్థానిక ప్రజలతో పాటు రిటైర్డ్ మిలిటరీ సైనికులు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులను, యుద్ధ పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓతో పాటు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు పూర్తవుతుంది. కార్గిల్ అనే మన భారతదేశం జాగాలో పాకిస్తాన్ ముష్కరులు, టెర్రరిస్టులు, రిటైర్ అయిన మాజీ సైనికులు అందరూ మూకుమ్మడిగా వచ్చి మన టైగర్ హిల్స్ పైన పాగా వేసి కింద నుంచి మన సైనికులని చాలా ఘోరంగా ఓడించాలని ప్రయత్నం చేసినారు. అందులో భాగంగా మన సైనికులు వీరోచితంగా పోరాడి కొండపైకి ఎక్కే క్రమంలో సుమారుగా 500-600 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు కొండపైన ఉన్నారు, టెర్రరిస్టులు, పాకిస్తాన్ వాళ్ళు. మనోళ్ళు కొండ కింద నుంచి పైకి ఎక్కాలి వాళ్ళని అటాక్ చేయాలంటే. ఆ క్రమంలో కొండపై నుంచి మనోళ్ళని సులభంగా టార్గెట్ చేసి 500-600 మందిని కాల్చేశారు. దగ్గర 1500 నుంచి 2000 వరకు మన సైనికులు గాయపడ్డారు. ఇంత జరిగిన మన భారతదేశ సైనికులు, వైమానిక సైనికులు వీరోచితంగా పోరాడి టెర్రరిస్టులను, పాకిస్తాన్ ముష్కరులను తుదముట్టించి జూలై 26వ తారీఖు మనకు అఖండ విజయాన్ని ఈరోజు ఈ పలమనేరు పట్టణంలో దేశభక్తిని పెంపొందించే విధంగా మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారందరికీ కూడా నివాళులు అర్పించే విధంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందులో భాగంగా నేను రావడం అనేది నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ మన దేశం మీద ప్రేమ, దేశం మీద భక్తి పెంపొందించుకుంటూ ఉండాలన్నది నా కోరిక. దేశం మీద ప్రేమ, భక్తి అని అంటే ఇటువంటివి చేస్తున్నప్పుడు మనలో ఇంకా అర్థమవ్వాల్సింది ఏంటి అని అంటే, దేశం కోసం ఇంత ప్రాణాలే అర్పించినప్పుడు మనం చిన్న పనులు చేయలేమా అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే మన ఇంటి బయట రోడ్లని నీట్గా ఉంచుకోవడం కానీ, మనం చేయాల్సిన పనులు మన ఉద్యోగాలని, కర్తవ్యాలని సరిగా నిర్వర్తించుకోవడం కానీ, లేదంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను కానీ, అదేవిధంగా పెద్దలను కానీ గౌరవించుకొని వాళ్ళ నుంచి నేర్చుకోవడం కానీ, ఇటువంటివి